జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాశిఫలం ఏ విధంగా ఉండబోతోంది? ఈసారి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ సినిమా నటుడు, జనసేన అధినేత, ఎస్. మెగాస్టార్ చిరంజీవి గారి బ్రదర్. అయితే పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి జాతకులు. అయితే 2 భాగాలు శని వెళ్ళిపోయింది వారికి. రేపు గురుబలం పెరుగుతూ ఉంది వాళ్ళకి. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం. వృషభంలోకి ఆ ఎలక్షన్లప్పుడు గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఒకటి ఉంది. అంటే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయ స్థానం రాహు బాగున్నాడు, పంచమ స్థానంలో గురువు. అంటే పంచమ స్థానంలో గురువు వల్ల గతం కంటే కూడా కొద్దిగా అభిప్రాయాలు కానీ, మానసికంగా ఆలోచనలు కానీ, అంటే కొంత పరిణితి చెందారని చెప్పుకోవచ్చు. ఆ పరిణితి చెందటంతో పాటు కొద్దిగా అదివరకట కంటే కూడా రికగ్నైజ్డ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది, గుర్తింపు అనేది బాగా ఎక్కువగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక కొత్త భవనాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అందులోనే ఎలక్షన్ టైంలో ఉండబోతున్నారు. ఉగాది పర్వదినానికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరగబోతున్నాయి. సో ఆ విధంగా ఎలక్షన్స్ ముందు ఒక కొత్త భవనాన్ని తీసుకోవచ్చా? ఆ విధంగా ఉండొచ్చా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉగాది అనేది చాలా మంచి రోజు కాబట్టి దానిలో ఆ రోజున మనం ప్రారంభోత్సవాలు అన్నీ చేసుకుంటారు. దాని తప్పేంటి. ఉగాది అంటే మనకి ప్రారంభం కాబట్టి చైత్ర మాసంలో శుక్లపాఠ్యం అనేది చాలా మంచి రోజు. ఆ రోజున ఉగాది రోజున భవనం తీసుకోవచ్చు. దానిలో పూజలు పునస్కారాలు అలానే ఆయన ఏం చేయాలనుకుంటున్నారో శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవటంలో తప్పేమీ లేదు. అలానే నాయకుల్ని వాళ్ళందరినీ కూడా పిలిపించుకోవచ్చు, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. దానికి పూజ, గణపతి పూజ, పుణ్యావాచన ఇలాంటి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు చేసుకోవటంలో తప్పేం లేదు. పూజల వల్లే ఒక ఎనర్జీ అనేది ఒకటి వస్తుంది కాబట్టి దానిలో తప్పేం లేదు. ఆ రోజు తీసుకోవచ్చు. ఆ రోజు ప్రారంభం చేయటంలో ఏమి తప్పేం లేదు. గురువు గారు చాలా చక్కటి విషయాలన్నిటినీ మాకు చాలా చక్కగా వివరించారు.